చాలామంది చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఫుడ్ సోర్సెస్‌లో వైటమిన్ డి ఉండదా? మేము ఫుడ్ సోర్సెస్‌లో తీసుకోవడానికి మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. ఫుడ్ సోర్సెస్‌లో మనకు వైటమిన్ డి దొరికేది చాలా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్స్ అండి. బట్ స్టిల్ మనం ట్రై చేయొచ్చు. ఏంటి అంటే ఫిష్ ఒకటి. ఫిష్‌లో కూడా ఫ్యాటీ ఫిష్‌లో మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫిష్ లివర్ ఆయిల్స్‌లో ఉంటుంది. అండ్ ఎగ్ యోక్‌లో ఉంటుంది. అండ్ బీఫ్ లివర్‌లో ఉంటుంది. మనకి మష్రూమ్స్‌లో ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ దానివల్ల వచ్చే క్వాంటిటీ చాలా తక్కువ. అండ్ మనకి మోస్ట్‌లీ వచ్చేది సన్ ఎక్స్‌పోజర్ వల్ల. సో, మనకి విటమిన్ డి తక్కువ ఉంటే ఏమేమి సింప్టమ్స్ రావచ్చు? మేము ఇప్పటిదాకా చాలా హెల్తీగా ఉన్నాము. సో, మాకేం సింప్టమ్స్ లేవు అని చాలామంది చెప్తారు. సో, సింప్టమ్స్ ఏంటి అంటే ఒకటేసారి తగ్గిన తర్వాత గ్రాడ్యుయల్‌గా రోజు సింప్టమాటిక్‌గా ఉండరండి. సో, పైలప్ అయిపోయి ఒకటేసారి దే మైట్ బి సింప్టమాటిక్. అలాంటి వాళ్ళలో చూసే తరచుగా సింప్టమ్స్ ఏంటి అంటే వీక్‌నెస్, జనరలైజ్డ్ వీక్‌నెస్, మజిల్ పెయిన్స్ ఇలాంటివి బాగా చూస్తాము. అండ్ కొంతమందికి ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. ఇంకా కొంతమందికి ఏంటంటే కొంచెం డిప్రెషన్ కానీ లేదు అంటే సైకలాజికల్‌గా చాలా లో ఉండటం కానీ ఇలాంటివి కూడా చూడొచ్చు.